మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా కూడా అవేమీ పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డులో వైసీపీ నాయకులు కార్యక్రమం నిర్వహించడంతో ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి తదితరులపై కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కాగా జగన్ పర్యటన కారణంగా మిర్చి యార్డు వద్ద భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. కాగా వైఎస్ జగన్ బుధవారం గుంటూరు మిర్చి యార్డులో రైతులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్దకు వెళ్తున్న సమయంలో పోలీసుల సెక్యూరిటీ లేకపోవడంతో జనసందోహం మధ్యే ఆయన రైతులను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్లకాలం కూటమి ప్రభుత్వం ఉండబోదన్నారు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రత ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. మీరు చేస్తున్నది కరెక్టేనా అని ప్రశ్నించారు. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసు భద్రత కూడా ఇవ్వరా అని జగన్ నిలదీశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని అన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని తెలిపారు. కూటమి పాలనలో రైతులు బతికే పరిస్థితి లేదని విమర్శించారు. మరొక వైపు గుంటూరు మిర్చి యార్డులో జగన్ వ్యవహరించిన తీరుపై మంత్రులు, టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.